ఇమాజిన్ చేయండి, మీ పోర్ట్ఫోలియోలో గ్రీన్ నెంబర్స్ చూసి మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. స్టాక్ పెరుగుతూనే ఉంది, మీరు ఇంకా పెరుగుతుందని వెయిట్ చేస్తున్నారు. బట్ సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి మొత్తం సీన్ ని మార్చేస్తుంది. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఇది ఒక జస్ట్ చిన్న కరెక్షన్లే, మళ్ళీ పెరుగుతుందని వెయిట్ చేస్తారు. అదే మనం తీసుకునే తప్పుడు డెసిషన్ అవుతుంది. ఇలాంటి సినారియోలో గానీ బేరిష్ ఎంగల్ఫింగ్ కనుక ఫామ్ అయినట్టయితే సినారియో అంతా చేంజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. అసలు ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది ఒక 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇప్పుడు దీని ఫార్మేషన్ గురించి మాట్లాడదాం. ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందండి. ఫామ్ అయిన తర్వాత ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఆ ప్రీవియస్ క్యాండిల్ ఇది కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేస్తుంది. అంటే ప్రీవియస్ క్యాండిల్ బాడీ రేంజ్ కన్నా ఈ క్యాండిల్ రేంజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అలా ఉన్నట్టయితే దాన్ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. అలా కాకుండా ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఒక ర్యాలీ తర్వాత, కానీ ప్రీవియస్ గా ఫామ్ అయిన క్యాండిల్స్ ని ఎంగల్ఫ్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ లో దీన్ని ఎంగల్ఫింగ్ గా మనం కన్సిడర్ చేయలేము. ఇది ఒక నార్మల్ రెడ్ క్యాండిల్ అనే చూడాలి. సో బేరిష్ ఎంగల్ఫింగ్ కి నార్మల్ రెడ్ క్యాండిల్ కి మీకు తేడా అర్థమైంది కదండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకున్నట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో ప్యాటర్న్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ప్రీవియస్ షార్ట్ వీడియోస్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ గానే చేస్తున్నాను. థ్యాంక్స్.